నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో కరికే సాయి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరికే సాయి మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నర్సింగ్ గౌడ్ మా తండ్రిని దూషించడం పూర్తిగా అనుచితమని తీవ్రంగా ఖండించారు. ఇలా ఎవరైనా పడితే వారిపై దూషించడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి భాషను ఉపయోగించడంలో మాకు తగ్గేదే లేదని, కానీ నాయకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. ఇప్పటికైనా నర్సింగ్ గౌడ్ మీడియా ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. వాళ్ళలో నర్సింగ్ గౌడ్, నాగుల్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, భాస్కర్ రెడ్డి అని కొడుకు పేరు ఏం పేరు అరవింద్ రెడ్డి, వీళ్ళని ఊర్లో ఎవడు గుర్తుపట్టడు. వాళ్ళు ఒక సావుకు వచ్చింది లేదు, గుడికి వచ్చింది లేదు, ఊర్లో పెళ్ళికి వచ్చింది లేదు, వాళ్ళు ఊళ్ళో వచ్చి చేసింది ఏం లేదు. హనుమాన్ జయంతి కూడా మేమే చేస్తాం, శివాజీది కూడా జన్మదినం మేమే చేస్తాం, ఈ సీతారాముల కళ్యాణం మేమే చేస్తాం, ఇక్కడ బోనాల పండుగ కానీ జాతరలు కానీ అందరం ఊరంతా కలిసి మేమంతా కలిసి చేస్తాం. వీళ్ళు అసలు వీళ్ళ దిక్కు దివాణం లేదు. వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళకు అక్కడ సండే మార్కెట్లో కళ్ళు కంపౌండ్ పెట్టి దాని గురించి కొట్లాడుని. ఈ కుల సంఘాల మీద పడి కులాల మీదకి ఎందుకు వస్తున్నారు? మీకు లేవా సంఘాలు? 5 కిలో పోషమ్మ గుడి విగ్రహం తీసుకుపోయి భగవాన్లు మైక్ సెట్లు కొండ ఇంట్లో పెట్టుకొని దొంగలేక ఆ రెడ్డి సంఘాన్ని ఒక గుడి చేసినాం అటు నరేందర్ రెడ్డి. వీళ్ళు ఊర్లో కబ్జాలు చేసుకొని 2-3 ఇండ్లు కట్టుకొని ఈ ఒక కుటుంబ సంఘం ఎందుకు పడ్డరాళ్ళు? జాగ్రత్త, ఖబర్దార్. మా దగ్గరికి వస్తే మేము ఊరుకోం, హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్. ఈ 5-6 మందికి చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నాం మేము. కుటుంబ సంఘం మీటింగ్ జరగడం జరిగింది. అలానే నిన్న నర్సింగ్ గౌడ్ గారు బీజేపీది ఏదో ప్రోగ్రాం చేసినది బీజేపీ సభ్యులకి ఎవరికి ఇంటిమేషన్ లేదు. ఇది ఒక వ్యక్తిత్వంగా చేసిన ప్రోగ్రాం. ఇది అతను హైలైట్ కావడం తప్ప ఏం లేదు. దాంట్లో ఇన్ని రోజులు అందరు రాజకీయాలు చేసిరు మన ఊర్లో, కానీ ఎథిక్స్ లేని రాజకీయాలు ఎవరు చేయలేరు, ఎవరు దూషించుకోలేరు. ఇంతవరకు మనకన్నా వయసులో పెద్ద ఉన్నాం. ఆయనని మన గుడికాడికి పిలిచినాం, చాలా విధంగా ఆయనని సన్మానించినాం, చేసినాం, గుడికి పిలిచినాం. ఆయన 50,000 ఇచ్చిండు గుడికి. ఏ రోజు ఆయనను వ్యక్తిగత దూషణం చేయలేం. నువ్వు ఏదో విధంగా హైలైట్ కావదామంటే ఇంకా చాలా రీజన్లు ఉన్నాయి. ఇంకొకసారి ఫ్యామిలీల విధంగా కానీ ఫ్యామిలీల దగ్గర కానీ ఇంకొకసారి వచ్చి మాట్లాడితే అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీకు ఫాదర్ ఉన్నాడు, నీకు మదర్ ఉన్నాడు, నీ మదర్ కానీ నీ ఫాదర్ కానీ ఎవరన్నా వ్యక్తిత్వంగా దూషిస్తే ఆ పెయిన్ ఎట్లుంటుందో నువ్వు కూడా తెలుసుకోవాలి. నువ్వు ఏ రోజు కమిటీలకి మీటింగ్లకు వచ్చినావు, ఏ రోజు ఓ గుడికాడ అన్నదానం చేసినావు, 3 సంవత్సరాల నుంచి నువ్వు ఊర్లో కనిపిస్తున్నావు. నువ్వు హెలికాప్టర్లకు వచ్చి టికెట్ తీసుకున్నావు. ఇక్కడ మేము సీనియర్లమే. మా డాడీ 10 సంవత్సరాలు టౌన్ ప్రెసిడెంట్ చేసిండు. నేను ఈరోజు కాన్స్టిట్యున్సీ కో కన్వీనర్ని. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు, బీజేపీ కారణం. ఇప్పుడు అందులో కిషోర్ లాంటి మా ముద్ర సభ్యుడు ఉన్నాడు, అతను కూడా బీజేపీ పార్టీనా. ఇప్పటి నుంచి నేను కూడా బీజేపీ మీటింగ్లకు పిలిపిస్తే ఆయన కూడా రావాలి. ఎంతోమంది సబ్జెక్ట్ తెరవలో నన్ను పిలుచుకొచ్చి వాళ్ళ పేర్లు ఊరిలో బదలాం. వాళ్ళందరూ మా మిత్రులని మాకు ముఖాలని దూషించి నువ్వేదో రాజకీయ లబ్ధి పొందాలంటే ఈ ఎవ్వరు పిచ్చోళ్ళు లేరు. నువ్వు రాజకీయం లబ్ధి పొందు, మాకంటే ఎక్కువ పని చేయి. నీ అంటే మేము నిల్చుంటాం. నేను ఏ రోజు వ్యక్తిత్వంగా దూషించలేం. నువ్వు ఏడా కనిపించిన అన్నాని మాట్లాడినాం. నేను ఏ రోజైనా సరే నువ్వు రా, మా భవనంకి రా, ఇప్పటికి కూడా మేము ఆహ్వానిస్తాం. నువ్వు కూర్చో, 5 గుళ్ళ టెంపుల్లో కూర్చో, పెద్ద మనిషిని పిలిపించి నీ లెక్కలు ఏమునే నువ్వు అడుగు, నేను ఇది చేస్తా అని చెప్పు. లేదన్నా నాకు ఒక ప్రెసిడెంట్ మీ అందరి ద్వారా నేను తీసుకుంటా, ఎంత ఖర్చు అయిందో చెప్పు, నేను చూసుకుంటా. ఇదే నువ్వు మాట్లాడు. దానికి ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్ లేని మాటలు మాట్లాడి ఈ ఊరి దరిద్రం నాశనం అంటే, రేపు పొద్దున నీ తండ్రిని ఓ చిన్న పోరాడు ఒక మాట అంటే నువ్వు పడతా అంటే, మా కుర్మ సోదరులు ఉన్నారు మా ఊర్లో ఎంతోమంది, మేము జాతర చేస్తాం, అన్ని కులాలను కలుపుకొని చేస్తాం. నువ్వు మొన్న 3 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నావు. ఎన్నుకున్నల మాటలు వినకు. నీకు చాలా ఫ్యూచర్ ఉందని నువ్వు అనుకుంటే అందరినీ కలుపుకొని పోవాలి. కానీ పార్టీ పేరు చెప్పి సొంత లబ్ధి చెందామంటే ఈ ఊర్లో నువ్వు కూడా పార్టీ తిరగడానికి వస్తావు. అందరు సపోర్టు, అందరు ఓటేస్తేనే నువ్వు కూడా లీడర్ అవుతావు. అందరినీ కలుపుకొని పోవాలి అని నేను కూడా ఒక బీజేపీ కాన్స్టిట్యున్సీ కో కన్వీనర్గా నేను కూడా నర్సింగ్ గారిని కోరుకున్నాం జరిగింది. ఇంకొకసారి వ్యక్తిత్వంగా ఎప్పుడు నువ్వు మాట్లాడొద్దు, ఎన్నికలు చెప్పిన మాట లేని నువ్వు గుంతలో పడొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మీడియా
ఈ మీడియా తరపున నేను చెప్పదలసింది ఏంటంటే అక్కడ బీజేపీ పార్టీకి సంబంధం లేని విషయం ఇది. ఆయన బీజేపీ పార్టీ అనేది ఎంతో ఉన్నతమైన విలువలు ఉన్న పార్టీ. ఆ పార్టీ పేరు పెట్టుకొని వచ్చి ఇరు వర్గాల సమస్యని పార్టీ సమస్యగా మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏంటంటే ఇంకోటి పార్టీ కండువ వేసుకోలేడు, ఏం వేసుకోలేడు, పార్టీ అని చెప్పి బీజేపీ పేరు చెప్పుకోవడము, కండువ వేసుకుందేమో జయశ్రామ్ కండువ వేసుకోవడము. ఆయన ఈ ఊరికి వచ్చి చేసింది ఏమీ కూడా లేదు. ఆయన గత జనవరి 10వ తారీఖున ఇక్కడ కుర్మ సంఘం దగ్గరికి, హనుమాన్ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు సంఘం ఏదో తెలియదు, వ్యాయామశాల ఏదో తెలియదు, సబ్జెక్ట్ లేనిది వచ్చేసి వ్యాయామశాలను గులగొడుతున్నాడు అని వచ్చిండు. వ్యాయామశాలను మేము ఎందుకు గులగొడతాము? మా కుర్మ సంఘం మేము డిస్మాండిల్ చేసుకున్నాము, ఇది కుర్మ సంఘము, పక్కనున్న వ్యాయామశాల, సబ్జెక్ట్ తెలియదు. నువ్వు అడున్న జాగ ఏదో తెలియకుండా వచ్చి మాట్లాడుతున్నావు. అదే కాకుండా నిన్న మేయర్ రావడంతో వాళ్ళకి విన్నప పత్రం ఇవ్వడం జరిగింది కదా. నీకు ఏ అవగాహన లేనిది నువ్వు ఎట్లా విన్నప పత్రం ఇస్తున్నావు నాకు అర్థం కాదు. అది నీ సొంతం కాదు, ఊరు పెద్దలు అలాట్మెంట్ చేసింది, ఊరు అందరికీ అన్ని వర్గాలకు సంబంధించిన జాగా అది. మాది కూడా అందరు కులాసులకు ఉన్నట్టే మాది కూడా ఒక కుర్మ సంఘం ఉంది. ఇంకోటి చెప్తున్నాను, మీది పార్టీ ఏదైతుందో పొలిటీషియన్గా రాజకీయాలుగా చేసి ఏదో హైలైట్ కావాలని అనుకుంటే పర్సనల్గా వేసుకోవాలి. కానీ ఈడొచ్చి ఇరు వర్గాల సమస్యలని నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే వచ్చి ఇద్దరికి నచ్చజెప్పి సమస్యని తీర్చాలి, కానీ సమస్యని ఇంకా దాన్ని 10 రెట్లు పెంచేటట్టు చేయొద్దని నేను ఈ మీడియా తరపున చెప్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది దేని విషయం అంటే, నిన్నటి జరిగిన ఘటన ఏదైతే కులాన్ని సంఘం ఆపాలని నర్సింగ్ కుర్మ సంఘం ఏదైతే ఆపుదామని చెప్పేసి మేయర్ గారు ప్రోగ్రాం చెడగొడదామని ఏదైతే రావడం జరిగిందో, దానికి ప్రతి కులంలోకించి ఒక 2 వ్యక్తులను తీసుకురావడం జరిగింది. ఎవరికి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఒక పర్సన్ని దూషించి మాట్లాడడం కూడా జరిగింది. దానికోసం ఈరోజు నేను పర్టికులర్గా మాట్లాడుతున్నాను. ముందుగా నర్సింగ్ అనే వ్యక్తి ఈరోజు వారికి ఊర్లో వచ్చింది లేదు, ఈరోజు వారికి ఊర్లో మంచి చెడుకి వచ్చింది లేదు, ఏ ఒక్క మీటింగ్లకి వచ్చింది లేదు, ఏ ఒక్క మీటింగ్లో ఇప్పటివరకు వచ్చి మాట్లాడింది లేదు. ఈరోజు మాట్లాడే ప్రతి గుడి గురించి కానీ అలాగే మన సంఘం గురించి కానీ ఏదైతే ఆయన దూషించి మాట్లాడిండో దాని గురించి నేను చెప్తున్నాను. ఏదైతే సంఘం ఏర్పడిందో అది మా నాయనలు ఎప్పుడైతే ఊరు లేచి వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ కంటే ముందు నిర్మించడం జరిగింది. దాని గురించి అప్పట్లో ఈయన పుట్టలేడు, ఈయనకి ఆ విషయం కూడా తెలియదు. రీసెంట్గా మొన్న రావడం జరిగింది. మేము ఏదైతే కుర్మ భవనం నిర్మాణం చేయడం జరుగుతుందో ఆడికి రావడం జరిగింది. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వచ్చిండు. అదేవిధంగా వచ్చిన తర్వాత మాట్లాడడం ఏందనగా, మా వ్యాయామశాల గూలగొట్టి ఎందుకు కడుతున్నారని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అప్పుడు దగ్గరుండి చూసి అది వ్యాయామశాల కాదు, కుర్మ సంఘందే కట్టేది, నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి ఆడొచ్చి కూర్చోవడం జరిగింది. అలాగే మాకు ఏ కులంతో ఇబ్బంది లేదు కాబట్టి వచ్చి కులం ఆడ కొబ్బరికాయ కొట్టడం అనేది చెప్పడం కూడా జరిగింది. మనం వచ్చిండు, దానికి పైసలు ఇవ్వడం జరిగింది, తన వంతు సాయం దానికి పసుపు కుంకుమ వేసి చేయడం జరిగింది. అదే కాకుండా ఇది కాకుండా వ్యక్తిగతంగా దూషించడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎంతవరకు కరెక్టో అతనికే తెలియాలి. విషయం ఏంటంటే, ఆయన మాట్లాడే మాటలు ఇష్టం వచ్చినట్టు నోరుకి ఎంత వస్తే అంత, నోటికి ఏది వస్తే అది. రాజకీయంగా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషిని నోటికి జారినట్టు మాట్లాడితే ఈడ ఏదైనా నేను ముంగట 10 మందికి నేను కనిపిస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకోటి, నిన్న వచ్చిన వ్యక్తులలో ఏదైతే అడ్డుకోవడం జరిగిందో, నిన్న వచ్చిన వ్యక్తులకి ప్రాపర్గా దాని మీద అవగాహన లేని వ్యక్తులు కూడా వచ్చిర్రు. ఏదైతే సొంత పనికి బీజేపీ అనే మీటింగ్ అన్నట్టు తీసుకొచ్చిండు. కానీ ఆ రోజు వ్యక్తులను తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు వచ్చిర్రు వాళ్ళకు కూడా తెలియలేదు. ఎందుకంటే అలా నా మిత్రులు ఉన్నారు, నా మిత్రులను అడగడం జరిగింది, ఏ విషయం గురించి మీరు వచ్చారు, మీకు ఏమన్నా ఐడియా ఉందా అని నేను అడగడం జరిగితే ఒకటే చెప్పారు, మేడంకి ఏదైనా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, దానికోసం మమ్మల్ని పిలిచారు, మేము వచ్చినామని వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినామని చెప్పడం జరిగింది.
అందులో వాళ్ళకి ఏ దానికి వస్తున్నారో భవనాన్ని ఆపడానికి వస్తారో ఇంకో విషయం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులను కూడా జరిగింది. ఈరోజు వరకు మా ఊరిలో ఏ కులంలో డిస్టర్బెన్స్ లేవు మాకు ఇప్పటి వరకు. ప్రతి కులం ఈరోజు వరకు అన్న, బాబాయ్, మామ, కాక అని మేము ఈరోజు వరకు ఉండడం జరిగింది. వీడు వచ్చి పర్సనల్గా మనిషిని దూషించడం జరిగింది. ఏదైతే దూషించిండో ఆయన సొంత ఇంట్లో ఎవరైనా అక్కడ బాధపడ్డారా, లేదంటే ఈరోజు వరకు వాడు మాట్లాడడం జరిగింది. వారు ఏదైతే మాట్లాడిండో వాళ్ళ తండ్రి మా తండ్రి స్నేహితుడు, మా తండ్రి కంటే చిన్న వయసు, వాళ్ళ తండ్రి మా తండ్రి కంటే చిన్న వయసు, వాళ్ళ తండ్రి మా తండ్రితో ఏ విధంగా అయితే స్నేహితుడు చేసి ఏదైతే అన్నాడో వాళ్ళ తండ్రి కూడా మా తండ్రితో కలిసి ఆడికి వచ్చిండా. వాళ్ళ తండ్రి తిరిగిండు కదా, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఆడికి వచ్చి ఇబ్బంది పడ్డరా ఏదైతే అన్న మాటలో? లేదు. ఇంకోటి గుడి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఐదుగుళ్ళ పోచమ్మ తల్లి గుడి. ఈరోజు వరకు మీటింగ్లకి ఏ మీటింగ్లకి ఐదుగుళ్ళ పోచమ్మ తల్లికి నువ్వు రాలేవు. ఆడ నరేందర్ అనే వ్యక్తి ఏదైతే ఉందో సొంత ఇంటిలాగా ఈ గుడి మాది అన్నట్టు నిర్ణయించడం జరిగితే కుల పెద్దలు, ప్రతి కుల పెద్దలందరూ కలిసి ఆడ మాట్లాడుకొని ఆ కులంలో ప్రతి కులానికి చెందిన ప్రతి ఒక్క పని ఆ కులానికి ఇవ్వడం, ప్రతి ఒక్కరు మాట్లాడుకొని చేయడం జరిగింది. అక్కడ ఏ సొంత పనులకి వాడుకోవడం కానీ అలాగే సొంత ఇంటి కోసం చేయడం లేదు. ఈరోజు వరకు చేసింది ఏదనగా ఊర్లో ప్రతి కులము ముంగట పెట్టి మనం చేసినాం ఇప్పటివరకు ఏది చేసినా. కానీ దాంట్లో కూడా గుడి యొక్క విగ్రహం కానీ గుడి యొక్క మంచి కూడా తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏదైతే ఉన్నారో నిన్న వచ్చి మాట్లాడడం జరిగింది నిన్న. దానికోసము ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, నర్సింగ్ నిన్న ఏదైతే నువ్వు మాట్లాడినావో రేపు పొద్దున నేను మాట్లాడగలుగుతా, నీకంటే 100 రెట్లు మాట్లాడగలుగుతా. నీకంటే 100 రెట్లు నీకంటే నాకు ఇంకెక్కువ ఉంది మాట్లాడే అధికారం. నువ్వు ఏ ఊరికి నుంచి వచ్చి నువ్వు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడాల వ్యక్తి ఎవరైతే మనమడు ఉండో ఆయన సోను గౌడ్ గారు. ప్రతి మీటింగ్లకు ఆయనను మేము పిలవడం జరుగుతుంది. ఆయన పెద్ద మనిషిలాగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నీకు ఏ అవగాహన లేకుండా వచ్చి ఎవరో చెప్పుడు మాటలని ఇక్కడ మాట్లాడడం చేస్తున్నావు.